పరువు పోకుండా ఒక రోజు వెళ్ళిందంటే ఆ రోజు పాకిస్తాన్కి వ్యర్థం. డే వితౌట్ హ్యూమిలియేషన్ ఇస్ ఎ డే వేస్టెడ్ అని చెప్పి పాకిస్తాన్ నమ్ముతుంది అని చెప్పడానికి ఈ పర్టికులర్ వీడియో ఏదైతే వైరల్ వెళ్తుందో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్లో ఈ బట్లర్ షరీఫ్ని మనం చూసాం. ఆయన నిజంగా వరల్డ్ లీడర్ అయినా జ్యూస్ సప్లై చేయడానికి వచ్చాడో మనకు అర్థం కాలేదు. నిజంగా అలా పెట్టాడు ఎక్స్ప్రెషన్. మీరే ఒకసారి చూడండి. సరే, ఇప్పుడు కొత్తగా ఏమైంది, ఇవాళ పరువు ఎలా పోయిందంటే, పుతిన్ గారు తెలుసు కదా, వ్లాదిమిర్ పుతిన్ గారు మొన్న భారతదేశం వచ్చి వెళ్ళారు. ఆయన కలవడానికి 30-40 మంది రూమ్లో కూర్చున్నారు. అందులో ఈ షెహబాజ్ షరీఫ్తో పాటు ఈ పాకిస్తానీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఇషక్ దర్, సెల్ఫ్ గోల్ క్వాజా ఉండలేదు తెలియదు కానీ గెడ్డ వేసుకుని అయతుల్లా ఖాన్ అని ఉంటాడు కదా, ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. RT ఇండియా అని చెప్పి ఒక అవుట్లెట్ ఉంది, రష్యన్ అవుట్లెట్. అది అగైన్ RT ఇండియా, రష్యన్ టైమ్స్ ఇండియా వేరు, రష్యన్ టైమ్స్ ఇంటర్నేషనల్ వేరు. ఈ రష్యన్ టైమ్స్ ఇంటర్నేషనల్ అప్పుడప్పుడు భారతదేశం గురించి విరుద్ధంగా కూడా రాస్తుంటది. కాకపోతే ఈ RT ఇండియా ఏదైతే ఉందో, మొన్న వచ్చినప్పుడు దాన్ని శంకుస్థాపన జరిగింది. ఇన్ఫాక్ట్ రష్యా బయట RT ఆఫీస్ ఒకటి ఇండియాలో లాంచ్ అయింది. వీళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఇది. ఆయన బాధ ఎంత వర్ణనాతీతంగా ఉందంటే, అక్కడ ఆయన కూర్చున్నాడు. మీరు చూడండి, వీడియో చూడండి. ఆపోజిట్ గా ఈ లీడర్స్ అందరూ కూర్చున్నారు. ఆయన ముందేమో రష్యన్ మీడియా వీడియో తీస్తుంది. ఎదురుగా రష్యన్ ఫ్లాగ్ వేసుకుని కూర్చుంది. ఆ కుర్చీలో ఎవరు లేరు. 1 నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది. టైం అలా వెళ్తానే ఉంది. ఆయన మొహం, ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అక్కడ పక్క రూమ్ లోనే వ్లాదిమిర్ పుతిన్ గారు కూర్చున్నారు. ఆ విషయం ఆయన కూడా తెలుసు. ఈ వీడియో బయటకు వెళ్తే ఆయన పరువు పోద్దనే విషయం కూడా ఆయనకు తెలుసు. పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి సిచ్యువేషన్ చెప్పి మనం అనుకుంటాం కదా, ఈ పాకిస్తాన్కి రావచ్చు, పర్లేదు. But for over 40 minutes, Sharif waited. Cameras captured him standing by the door, adjusting his coat, glancing around nervously. ఇలా ఒక 40 నిమిషాలు ఆ వ్యక్తి కూర్చున్న తర్వాత ఇంకా లోపల ఉండే బాధ తట్టుకోలేక అది బయటకు ఉప్పొంగిపోయి పక్క రూమ్ లో ఉండే పుతిన్ గారిని కలవడానికి వెళ్ళాడు. ఎలాగా ఎదురుగా ఉండే ఇషక్ దర్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. సరే, తాడో పేడో తేల్చేద్దాం, షరీఫ్ కమ్ టు మై రూమ్ అని పుతిన్ పిలిచినట్టు ఆహ్వానం లేకుండా కోట్ అది సర్దేసుకొని బ్యాచ్ అంతా బయలుదేరింది. ఎవరు? ఈ పాకిస్తానీ బ్యాచ్. ఆ రూమ్ బయట రష్యన్ అఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా అక్కడ ఏం చేయాలి అర్థం కాట. వీళ్ళు పిలవలేదు. ఆ లోపల ఏం జరుగుతుంది అంటే, ఎర్దోగాన్తో కలిపి మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎర్దోగాన్ టర్కిష్ లీడర్ ఆయన. ఇన్ఫాక్ట్ అక్కడ ఒక చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తుందని చెప్పి మనకు చాలా ఆర్టికల్స్లో కనబడుతుంది. అది ఏంటది? మన DJT ఉన్నారు కదా, మీరు రష్యా నుంచి S-400 కొనకూడదు, ఇన్ఫాక్ట్ ఉండే వాటిని కూడా డిస్మాంటిల్ చేసేయండి, అప్పుడే F-35 ప్రోగ్రాంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తామని చెప్పి ఆయన అంటున్నాడు. పేరుకు తుర్కీ నేటో దేశం అయినా ఇటు సైడ్ కూడా సత్సంబంధాలు పెట్టుకుంటుందని చెప్పి ఆ ట్రంప్ గారు ఆవేదన, బాధ. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో ఈ బట్లర్ షరీఫ్ లోపలికి వెళ్ళాడు. అందరినీ తోసేసుకుంటూ హూ హోల్డ్స్ ద స్వాట్ అని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ బయట ఉండే రష్యన్ అఫీషియల్స్ కూడా ఏందండి ఇది, మీరు వెళ్ళకూడదని చెప్తున్నారు, యాజిటేట్ అవుతున్నారు. అయినప్పటికీ మొత్తం బ్యాచ్ అంతా మందలా లోపలికి వెళ్ళింది. వెళ్ళగానే తలుపేస్తారు. లోపల పుతిన్ గారికి లోపల అర్థమైపోయింది మ్యాటర్. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. అందరికీ ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మొన్నే కదా ఆయన భారతదేశం వచ్చి వెళ్ళారు, మళ్ళీ సడన్ గా పాకిస్తాన్ ఎందుకు వెళ్ళారు? ఇది పాకిస్తాన్లో జరిగిందంటే కాదు. పోనీ క్రెమ్లిన్ డోర్లు ఏమైనా షెహబాజ్ షరీఫ్ లోపల రావడానికి ఓపెన్ చేశారంటే అది కూడా కాదు. తుర్క్మినిస్తాన్ అని చెప్పి ఒక దేశం ఉంది, టర్కీకి పక్కన ఉండే, సెంట్రల్ ఏషియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్ అది. తుర్క్మినిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి, ఇరాన్ కి బార్డర్ షేర్ చేసుకుని ఉండే దేశం అది. గ్లోబల్ మ్యాప్ లో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ తుర్క్మినిస్తాన్ లో ఒక 30 సంవత్సరాలు మేము చాలా సక్సెస్ఫుల్ గా ఒక విషయాన్ని నడిపామని చెప్పి ఒక సెలబ్రేషన్ నడుస్తుంది. ఆ సెలబ్రేషన్స్ కి చాలా దేశాలను ఆహ్వానించారు. ఎవరైతే బార్డర్ షేర్ చేసుకుంటున్నారో, ఆఫ్ఘనిస్తాన్ పక్కన పాకిస్తాన్ ఉంది కాబట్టి ఆయన కూడా పిలిచారు. సరే, పిలిచారు కదా అని చెప్పి ఊపుకుంటూ రాకుండా ఆజిమాయిషి చలాయిద్దామని చూశారు వీళ్ళు. అండ్ ఇక్కడ దేన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ప్రపంచంలో మాది వన్ అండ్ ఓన్లీ న్యూట్రల్ దేశం. మా దేశంలో వేరే దేశాల మిలిటరీ క్యాంప్స్ ఉండవు. వేరే దేశాలు కొట్టుకుంటుంటే ఆ మధ్యలోకి మేము తలదూర్చాం. మా స్టాండ్ ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటుందని చెప్పి 1995లో వాళ్ళు మాటిచ్చారు. 2025 వరకు వాళ్ళు పాటించారు. సో 30 years ఆఫ్ సక్సెస్ అని చెప్పి అది పార్టీ. అది ఇప్పుడు ఈ పార్టీలో టర్కీ కూడా వచ్చింది. ఒక రష్యాని కూడా పిలిపించారు. ఎందుకు? ఒక యూనివర్సిటీ ఆఫ్ పీస్ ఒకటి పెడదామని చెప్పి టర్క్మినిస్తాన్ ఫిక్స్ అయింది, రష్యన్ హెల్ప్ తీసుకొని. అందుకే రష్యాని కూడా ఇన్వైట్ చేశారు. మన పుతిన్ గారు వచ్చారు. చాలా పెద్ద విషయం అది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైంది కాబట్టి రెండో విషయం మీరు అర్థం చేసుకోవాలి. మోదీ గారితో ఉండే ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏమైనా ఇలా ట్రీట్ చేశారా పుతిన్ గారు అంటే అది కాదు, కానే కాదు. లెట్ మీ బీ వెరీ క్లియర్. మనం భారతీయులమైనా వీ నీడ్ టు బి స్మార్ట్. జియో పాలిటిక్స్ లో ఫ్రెండ్స్ ఎనిమీస్ అంటూ ఎవరు ఉండరు. ఎవడి సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాడిదే. ఇక్కడ పుతిన్ గారి మైండ్ స్టేట్ మీరు ఒకసారి గమనించాలి. ఆయన షెహబాజ్ షరీఫ్ని మాత్రమే కాదు, ఏ లీడర్స్ అయితే ఆయనకు అనవసరం, వీళ్ళ వల్ల మనకు పెద్దగా లాభం వచ్చేది లేదని చెప్పి ఆయన మనసులో బాగా గట్టిగా ఫీల్ అవుతారో వాళ్ళందరినీ వెయిట్ చేపిస్తారు. అంతేందుకు మన DJT వెయిట్ చేశాడు 1 hour. ఈ సీజ్ ఫైర్ యుక్రెయిన్ టైంలో 1 hour కాల్ చేసి, కాల్లో ఉన్నానంటే ఆ సినిమాలో అంటారు కదా, అరే ఎవరు బాబు మాకు చాలా కావాల్సిన వ్యక్తి, పర్లేదు ఉంటాడు, వెయిట్ చేయనివ్వండి అని చెప్పి 1 hour వెయిట్ చేయించారు. అది ఆ టైంలో చాలా పెద్ద న్యూస్ అయింది. అంతెందుకు మన క్వీన్ ఎలిజబెత్ని వెయిట్ చేయించారు 14 నిమిషాలు అని చెప్పి. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఆ టైంలో లాంగ్ బ్యాక్ ఇది. UK అఫీషియల్స్ అందరూ భయపడి లోపలికి వెళ్ళి మీరు రండి అని చెప్తే కానీ రాలేదు ఆయన. ఈ లిస్ట్ చాలా పొడుగు లిస్ట్ ఇది. బరాక్ ఒబామా కానీ ఇలా చాలా లీడర్స్ ఉన్నారు. సో ఇదాని కొత్త ఏం కాదు, కానీ ఆయన వెయిట్ చేపిస్తుండగా ఒక లీడర్ వచ్చి లోపలికి రావడం ఆయనకి చాలా కొత్త. సరే వచ్చాడు కదా అని చెప్పి ఒక ఫోటో తీపిచ్చేసి 15 నిమిషాలు ఆయన బయటికి తోస్తారు. ఆ వీడియో కూడా మన కళ్ళ ముందే ఉంది. ఇవాళ ఆయన పరువు. Very important meeting and exiting in a hurry and almost embarrassed. Islamabad has not officially commented, but the visuals speak for themselves. In fact, a journalist from Russian newspaper
గంగలో కలిసిపోయింది. అంటే లేని పరువు ఎక్కడ పోతుందంటే, ఒక రాక్ బాటమ్కి కొత్త నిర్వచనం ఇవ్వాలి, ఒక కొత్త లో క్రియేట్ చేయాలని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు తప్పిస్తుంటుంది. ఇవాళ ఆ రాక్ బాటమ్ ఇంకా కొంచెం కింద ఉందని చెప్పి మనకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఒక వైరల్ వీడియో చూశారు కదా, అలాంటి వైరల్ వీడియో ఒకటి యూఎస్ నుంచి కూడా ఉంది, వెనిజువెలా బార్డర్ దగ్గర. ఇది మనకి దీనికి ఏంటి సంబంధం అంటే చాలా గట్టి సంబంధం ఉంది, అది మనం మాడుకోవాలి ఇవాళ. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం, ఎటువంటి కాంప్లెక్స్ ఇష్యూనైనా ప్రపంచంలో అది ఎక్కడ జరుగుతున్నా మనందరం మాడుకునే భాషలో అందరికీ అర్థమయ్యేలా ఎంటర్టైనింగ్గా 10-15 నిమిషాల వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చేస్తా. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ నాలెడ్జ్ పిల్ మీకు డైలీ రావాలంటే నాది వీడియో రోజుకి ఒకటి వస్తుంది, అది మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మన వెనిజువెలా వీడియోతోనే ఓపెన్ చేద్దాం. మనం యూఎస్ ఇప్పుడు ఎలాంటి మైండ్ స్టేట్లో ఉందంటే, ఒక 100-200 సంవత్సరాల క్రితం రాజ్యాలు ఉండేవి, దానికి ఒక నేవల్ ఫ్లీట్ ఉండేది. ఎక్కడి నుంచి అయినా వేరే రాజ్యం నుంచి ఏదైనా సంపద పట్టుకెళ్తుంటే ఆ సంపద నుంచి దోచేసేవాళ్ళు. ఎందుకు? ఇంటర్నేషనల్ లాస్ గట్రా పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా ప్రపంచంలో ఇన్ని డెమోక్రసీస్ ఉన్న యూఎస్ ఇంకా ఇది కంటిన్యూ చేస్తానే ఉంది. ఈ ఆయిల్ ఇలా దోపిడీ చేస్తానే ఉందని చెప్పి యూఎస్ మీద ఎంత ఆరోపణ వచ్చినా కూడా మనకి ఫిజికల్ ఎవిడెన్స్ ఉండేది కాదు. ఇవాళ అది బయటకు వచ్చింది మనకి. అందుకని ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, చాలా వైరల్ వెళ్తుంది. ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ దీన్ని కవర్ చేసింది. ఇందులో ఏముంది మీరు జాగ్రత్తగా చూడండి. ఒక వెనిజువెలన్ షిప్ ఒకటి ఉంది, అన్రిజిస్టర్డ్ షిప్. అది ఇక్కడ అన్రిజిస్టర్డ్ అండర్లైన్ చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే ఆ వంక చెప్పే యూఎస్ లాగేసింది ఆయిల్ మొత్తం. You probably know we've just seized a tanker on the coast of Venezuela, large tanker, very large. ఈ అన్రిజిస్టర్డ్ షిప్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉండగా తన పని ఏదో తను చేసుకుంటా ఉండగా, వెనిజువెలాలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అది అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తుంది. అలా డబ్బులు ఉంటే వాళ్ళు బ్రతుకుతారు. ఇన్ఫాక్ట్ అది ఒక డిక్టేటర్షిప్ రెజిమ్. అది ఆ డిక్టేటర్ని కూడా నేను వెనకేసుకొని రావట్లా. నికోలస్ మదురో అని చెప్పి ఆయన ఎలా ఉన్నాడు, ఆయన దేశంలో ఉండే ప్రజలు ఎలా ఉన్నారు, వీళ్ళిద్దరిని పక్కన పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ దేశం పరిస్థితి ఎలా ఉందో, ఆ దేశంలో కరప్షన్ ఎంత ఉందో. చాలా ఈవిల్ పర్సన్. ఆ వ్యక్తి గురించి కాదు ఇక్కడ మ్యాటర్. కాకపోతే ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి వైపు వేలు చూపించి దేశ సంపదను ఎలా లాగేసుకుంటున్నారో మీరే చూడండి. డైరెక్ట్ ఇది క్లియర్. ఇది కార్గో షిప్. ఇది పైన జెట్స్లోంచి దిగి దోచేసుకొని వెళ్ళిపోయారు మొత్తం కంప్లీట్గా. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డాక్యుమెంటెడ్ ఆన్ వీడియో. ఓకే సరే, యూఎస్కి వెనిజువెలాకి ఏదో ప్రాబ్లం ఉంది. ట్రంప్ గారి మనసులో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇది ఇవాళ జస్ట్ బిగినింగే. అది రేపు పొద్దున్న నేను కంప్లీట్గా వెనిజువెలాని బాంబింగ్ చేయడానికి ఆయన కన్నేసాడు ఆయన. అయితే మనకేంటి, దానికి మనకి ఏం సంబంధం అంటే, ఆయన అక్కడ ఏదైతే చేస్తున్నాడో, చైనా లాంటి దేశం సౌత్ చైనా సీ దగ్గర కానీ ఇండియన్ ఓషన్ దగ్గరికి వచ్చి కానీ అది ఇదే రిపీట్ చేయదని ఏంటి గ్యారంటీ? యూఎస్ ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది కదా. సరే చైనాని పక్కన పెట్టినట్టు ఇదే యూఎస్ వచ్చి రష్యా మీరు చేస్తున్న పని మాకేం నచ్చట్లేదు, కాకపోతే మీ ఫ్లీట్ కూడా, మీ నేవల్ ఫ్లీట్ ఏదైతే ఉందో అది కూడా మా వరకు చూసుకుంటే అన్రిజిస్టర్డే, మీరు అనెథికల్ విషయాలు చేస్తున్నారు కాబట్టి మీ ఆయిల్ మీద హక్కు మాకుంది అని చెప్పి రేపు యూఎస్ తీసుకుంటే దానికి భారతదేశం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఆ ఆయిల్ వచ్చేది రష్యా నుంచి భారతదేశానికే. ఎవరు కొంటున్నారు చెప్పండి? మీరు మనమే కదా కొనేది. అందుకని ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇస్ టు బి అలర్ట్. అందుకని యూఎస్ హిపోక్రసీ ఏదైతే ఉందో వాళ్ళ కంటికి అద్దం పట్టినట్టు మనం చూపించాలి. ఇదే నికోలస్ మదురో వచ్చి రేపు ఈ వెనిజువెలన్ డిక్టేటర్ ఎవరైతే ఉన్నాడో, ఆల్రెడీ నెగోషియేషన్ నడుస్తుంది. ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు పర్లేదు, నాకు అర్థమైపోయింది, మీరు నన్ను లేపేయడానికి ఫిక్స్ అయిపోయారు, నాకు సద్దాం హుస్సేన్ అవ్వాలని లేదు. సరే ఓ పని చేద్దాం, మనం కూర్చొని అక్రాస్ ద టేబుల్ మాట్లాడదాం. నేను వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను నా జేబులో ఒక $200 మిలియన్ పెట్టండి, నా దేశాన్ని మీరు తీసేసుకోండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ట్రంప్ గారు బయటకు వచ్చి, ఆయనకి ఎథిక్స్ లేవు కాబట్టి, చూసారా శాంతియుతంగా ఈ యుద్ధాన్ని నేనే ఆపేశాను, లేకపోతే ఇది చెల్లా చెదరైపోయేది, రక్తపాతం వచ్చేది, దాన్ని నేనే ఆపానని చెప్పుకొని అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ నాకే ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు ఆయన. నౌ దాట్స్ వాట్ ఈస్ హిపోక్రసీ. అండ్ ఇదే అమెరికా భారతదేశమే చూపిస్తున్న హిపోక్రసీ ఏదైతే ఉందో, దీన్ని మన కన్వల్ సిబల్ గారు చెప్పారు. ఈయన ఎవరంటే ఫారెన్ మినిస్ట్రీనా, అంటే ప్రస్తుతానికి మిస్రీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు మిస్రీ గారు ఏ పొజిషన్ లో ఉన్నారో జస్ట్ జయశంకర్ గారి కింద వస్తుంది. ఆ పోస్ట్ ఒకప్పుడు చేసిన వ్యక్తి డైరెక్ట్ గా ట్వీట్ చేశారు ఆయన. ఫిబ్రవరిలో $400 మిలియన్ మీరు పాకిస్తాన్కి ఇద్దాం అనుకున్నారు, తర్వాత డైరెక్ట్ గా ఎస్రా మిసైల్స్ వెళ్తున్నాయని చెప్పి న్యూస్ వచ్చింది బయటికి. ఇవాళ మనకు కన్ఫర్మ్ అయిపోయింది. $686 మిలియన్ వర్త్ ఆఫ్ సేల్ నడుస్తుంది అమెరికాకి పాకిస్తాన్కి. ఇవాళ F-16 డెవలప్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు కదా, అప్గ్రేడేషన్, అది ఇవాళ నడుస్తుంది. దానికి మనం రెడీగా ఉండాలని చెప్పి ఆయన రాస్తున్నారు. అండ్ ఆయన అంటున్న పాయింట్లో కూడా చాలా నిజం ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవాళ పాకిస్తాన్ని రీఎక్విప్ చేస్తే ఎవరు ఫస్ట్ నష్టపోయేది? భారతదేశం కాదు. అది వీఆర్ వెరీ క్లియర్. చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అన్నా కూడా మేము చైనాతో పాటు ఉన్నాం అంటారు వీళ్ళు. ఈ బ్లీడ్ ఇండియా విడితే 1000 cuts అంటారు కదా, ఇదే చుట్టూ ఉండి అనవసరంగా కెలకడం, అలా కెలికే వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వడం, F-16 ఇవ్వడం, దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ప్యాకేజీలు పంపించడం, దాని ఖర్చు కూడా $686 మిలియన్ ఇవాళ వెళ్తుంది. కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు ఇది ఆఫ్ఘనిస్తాన్కి ఏమో అంటే, ఆఫ్ఘనిస్తాన్కి లిటరలీ చెప్తున్నాను కదా, ఆఫ్ఘనిస్తాన్ని కాల్చడానికి, పేల్చడానికి, అక్కడ ఆ చుట్టుపక్కల ఏమైనా హడావుడి చేయడానికి ఇంత అప్గ్రేడేషన్ అవసరం లేదు. ప్లస్ మన వాళ్ళు కూడా మన సైడ్ నుంచి జరిగిన తప్పులు కొన్ని ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు డిస్కౌంట్ దెమ్. మనకి ఆపరేషన్ సింధూర్ 1.0 అయిన తర్వాత చైనా నుంచి
అమెరికా నుంచి ఇలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు చేసుకొని మళ్ళీ వాళ్ళ F-16లు బాగా అయ్యే వరకు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం మనం? దీనికి నా దగ్గర సమాధానం లేదు. అండ్ ఫ్రాంక్లీ చాలా మంది ఒక అన్రెస్ట్ ఫీల్ అవుతున్నారు అనే విషయం నిజమే. ఏదైనా దేశాన్ని డిస్మాంటిల్ చేశారంటే వీకెస్ట్ పాయింట్ ఉన్నప్పుడు చేసేయాలి. ఆ విషయాన్ని మనం పక్కన పెట్టినా కూడా వాళ్ళ సొంత సివిలియన్స్ మీద బాంబింగ్ చేసుకునే దేశం అది. ఆ దేశానికి మీరు $1.2 billion ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసి క్రిటికల్ మినరల్స్ అది కూడా బలూచిస్తాన్లో తీస్తామని చెప్పి. Pleased to highlight the U.S. Export-Import Bank recently approved financing of $1.25 billion to support the mining of critical minerals at Reko Diq in Pakistan. అక్కడ ఒక ఇన్సర్జెంట్ సెపరేటిస్ట్ మూవ్మెంట్ జరుగుతుంది. ఆ దేశపు జనాలు చంపి పారేస్తున్నారు. చిన్న పిల్లలు ఆడవాళ్ళని కూడా చూడకుండా సొంత జనాలు చంపేస్తుంది పాకిస్తాన్. వాళ్ళ చేతిలో ఇవాళ డబ్బులు పెడితే ఆ డబ్బులు ఫస్ట్ వాడేది వాళ్ళు భారతదేశం మీదే. మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనండి, లాజిస్టికల్ సపోర్ట్ అనండి, మంచి ఇంగ్లీష్లో ఫ్యాన్సీ పేర్లు పెట్టండి. మీరు అంటారు వాళ్ళు సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటర్ ఆపరబిలిటీ బిట్వీన్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ US ఎయిర్ ఫోర్స్ అంట. అక్కడతో ఆగలా. లింక్ L-16 సిస్టమ్స్, క్రిప్టోగ్రాఫిక్ ఎక్విప్మెంట్, ఏవియానిక్స్ అప్డేట్స్, లాజిస్టికల్ సపోర్ట్ అని చెప్పి అక్కడ పాకిస్తాన్ ఫైటర్ జెట్లకు అర్థమైతే లేవా ఇవన్నీ తీసి మీ వాళ్ళని అక్కడ పంపించి మరి మీరు వాళ్ళని బలవంతులు చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఏమైనా లాజిక్ ఉందా? ఇవాళ మనం మాట్లాడాల్సింది అందుకే. దీంట్లో ఏం లాంగ్ టర్మ్ ఫారెన్ పాలసీ లేదు అమెరికాది. పాకిస్తాన్కి హెల్ప్ చేయడం లిటరలీ ఒసామా బిన్ లాడెన్ దొరికాడు అక్కడ ఆ నేల మీద. ఇవాళ ఆ నేలకి లాజిస్టికల్ సపోర్ట్, క్రిప్టోగ్రాఫిక్ ఇది అని చెప్పి పంపిస్తున్నారు మీరు డబ్బులు. మన ఎయిర్ మార్షల్స్ వీళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ లేట్. ఇది కావాలని జరిగిందనే విషయం కాదు ఇది. కాకపోతే అట్లీస్ట్ ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఇవాళ ట్రంప్ గారు బయటకు వచ్చి ఇంత బహిరంగంగా లేదు, దీనికి ఆపరేషన్ సింధూర్కి ఎటువంటి సంబంధం లేదు అని మొహం చాటేసేయచ్చు. మనం లేట్ అయ్యాం కాబట్టి. కానీ అదే రోజు ఎన్ని F-16లు మనం పాడేసామో పాకిస్తాన్లో మనం వచ్చి బయటికి బహిరంగంగా చెప్పుంటే దాని తర్వాత ఈ న్యూస్ రావడానికి ఆస్కారం కూడా ఉండేది కదా. ట్రంప్ గారు ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. ఇది నేను చెప్తున్నా. ఇక్కడ మనం ల్యాక్ అవుతున్నాం. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. 2 విషయాలు జాగ్రత్త. పని చేయడమే కదా, దాని PR కూడా నడవాలి. అండ్ ఆ PR చాలా క్విక్గా రావాలి. లేకపోతే ఎన్ని డిస్కషన్స్ నడిచిన అమెరికాలో ఇవాళ ఒక ఆర్టికల్ చూశాను నేను. ట్రంప్ గారు ఒక డ్రాఫ్ట్లో C5 కావాలి నాకు, దాన్ని G7 లాగా C5. ఇన్ఫాక్ట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది మన అందరినీ మన యాక్షన్స్ని డిటర్మైన్ చేయడం నాకు నచ్చట్లేదు. ఒక కొత్త పవర్ హౌస్ మనం ముందుకు తీసుకొద్దాం. ఈ C5 అనగా కోర్ 5 ఏదైతే ఉందో అమెరికా, చైనా, రష్యా, ఇండియా అండ్ జపాన్ ఈ 5 దేశాలు కరెక్ట్గా పనిచేస్తే ప్రపంచం మొత్తాన్ని శాసించగలం అని చెప్పి ట్రంప్ గారు చెప్పారని చెప్పి న్యూస్ వస్తుంది. కానీ అఫ్ కోర్స్ దీని నుంచి ఆయనకి బ్యాక్లాష్ వచ్చింది. యూరోపియన్ కంట్రీస్ ఊరుకుంటాయా? ఇది వరకు ఉండే G5లో ఏ దేశాలు ఉండేవి? ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, అమెరికా, చైనా. అందులో 3 దేశాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంక్లూడింగ్ రష్యాని కూడా మనం యూరోపియన్ దేశం అని అనుకుంటే బికాస్ ఆఫ్ ఇట్స్ జియోగ్రఫీ 5 దేశాల్లో 3 దేశాలకు యూరోప్ ఉండేది. ఇవాళ ఒక్క దేశం కూడా లేదు రష్యాని మనం పక్కన తీసేస్తే. అది వాళ్ళ బాధ, భయం. ఒకప్పుడు మాకుండే అంత ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ లేదు అని. ఇప్పుడు అమెరికా కాదు అంటుంది. అండ్ ఆ పర్టికులర్ ఐడియా కూడా ఇన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ట్రంప్ గారు లాంటి లీడర్ ఉంటున్నప్పుడు, చైనా ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు అది జరగడానికి ఆస్కారం కూడా లేదని నా నమ్మకం. జరిగితే బాగుంటుంది, బట్ జరిగే ఆస్కారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ C5 అనే కాన్సెప్ట్ బయటకు ఎలా వచ్చిందంటే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. 2025లో కూడా రిలీజ్ చేసింది. అందులో 2 విషయాలు ప్రతి ఒక్కరిని గమనించేలా చేసాయి. పాయింట్ నెంబర్ 1, రష్యా అనేది మనకి బద్ధ శత్రువు కాదు అని వాళ్ళు రాస్తున్నారు. అక్కడ దే నాట్ అవర్ సివిలైజేషన్ ఎనిమీ అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు రాస్తూ, భారతదేశపు ప్రస్తావన వచ్చినప్పుడు వీ నీడ్ ఇండియా యాజ్ ఎన్ అలై టు బీట్ చైనా. ఈ లైన్ అక్కడ క్లియర్గా ఉంది. అంటే ఏదో సివిలైజేషన్ పార్ట్నర్స్ కింద మనం చూడట్లా. దే ఆర్ వెరీ క్లియర్. ఇదేదో యూకేలో వేరే దేశాల్లో కాదు. ఇండియా అవసరం మనకు ఉందని వాళ్ళు రాస్తున్నారు. అది కూడా చైనాని ట్రిగర్ చేయడానికి. అంతే, అంతవరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే C5 అనే పేరు ప్రస్తావన ఈ డాక్యుమెంట్లో లేదు. ఈ డాక్యుమెంట్ కోసం రాసి పక్కన పెట్టేసిన డ్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ డ్రాఫ్ట్స్లో ఒకనొక పేజ్లో ఈ C5 పేరు ఉందని చెప్పి దీన్ని సమ్మర్ టైంలో ట్రంప్ గారి ముందు మేము పెట్టాం, ఆయన ఈ ఐడియాని ఎంటర్టైన్ చేశారని చెప్పి అక్కడ రాస్తుంది కోర్ 5 అనే ఈ ప్రస్తావన. బట్ చెప్తున్నానుగా, నేను మిమ్మల్ని అడుగుతా ఫస్ట్, ఈ ఐడియాని మీరు ఎంటర్టైన్ చేస్తారా? లేదా మన ఒక 10 జనరేషన్స్, 20 జనరేషన్స్, 30 జనరేషన్స్ తర్వాత ఈ గ్రూప్ గారు నిజంగా ఫామ్ అయ్యి ఒకనొక బ్లాక్లా పనిచేసి ఉంటే మనకి ఇన్ని యుద్ధాలు తప్పేవని చెప్పి మన ఫ్యూచర్ జనరేషన్స్ అనుకుంటున్నాయని మీరు అనుకుంటున్నారా? వాట్ యూ థింక్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. బట్ ప్రస్తుతానికైతే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రాక్టికల్ విత్ ద కైండ్ ఆఫ్ లీడర్స్ దట్ వీ హ్యావ్. అది పుతిన్ గారు అవనివ్వండి, DJT గారు అవనివ్వండి, షీ జిన్పింగ్ గారు అవనివ్వండి. జపాన్ ఎనీవేస్ అమెరికా ఇంపార్టెంట్ చేసింది. దే నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ బిఫోర్. ఎనీవేస్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏంటంటే, ఆకస్ కానీ ఏదైతే ఆస్ట్రేలియాకి అమెరికాకి ఉండే ప్యాక్ట్ ఏదైతే ఉందో, లేదా క్వాడ్ కానీ ఇండియా, అమెరికా, జపాన్ ఈ దేశాలన్నీ కలిపి చేస్తున్న ప్యాక్ట్ ఏదైతే ఉందో విత్ జపాన్, ఈ గ్రూప్స్ అన్ని ఫామ్ చేయడానికి అమెరికా చైనాకి విరుద్ధంగా తీసుకుంటున్న
స్ట్రాటజీ పేరేంటి? జాగ్రత్తగా వినండి. స్ట్రాటజీ పేరు ఆప్షన్ ఏ ఇస్ కంటైన్మెంట్, ఆప్షన్ బి ఇస్ ఎంగేజ్మెంట్, ఆప్షన్ సి ఇస్ అపీజ్మెంట్, ఆప్షన్ డి ఇస్ ఐసోలేషన్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏ జూడ్ అని కొడితే వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇక్కడ మీరు నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకుంటే కమ్ టు ఇన్స్టాగ్రామ్. ఈ పర్టికులర్ ఛానల్లో ఈ ఛానల్ మోడస్ ఆపరెండి ఏంటంటే మీరు నాకు ఏదైనా టాపిక్ ఇస్తే మీరు చెప్పే వీడియోనే వస్తుంది. సో యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద క్లబ్. సో ఆ టైట్ నిట్ కమ్యూనిటీలో ఉండాలన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని మనకి 2 అదర్ ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఆల్సో ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా సైడ్ నుంచి మీరు చూడాలన్నా చెక్అవుట్ దీస్ 2 ఛానల్స్. అండ్ బై ద వే మీరు ఈ పాయింట్ దాకా వచ్చారంటే నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు కరెక్ట్ వాల్యూ తీసుకున్నారు ఈ వీడియోలో. డెన్స్ ఇన్ఫర్మేషన్ ని 10-15 నిమిషాలు మీరు మొత్తం అబ్జర్వ్ చేసుకోగలిగారు. అండ్ ఇఫ్ యూఆర్ టిల్ దిస్ పాయింట్, సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీకి ఒకటే మాట, మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షనే మన ఛానల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళేలా చేస్తుంది. దానివల్ల చాలా మంది, లక్షల మంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇప్పుడే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా వీడియో యాజ్ అ నాలెడ్జ్ పిల్ మీకు డైలీ ఒకసారి వస్తుంది. మీరు పడుకునే ముందు వస్తుంది. మీరు కాలేజ్ నుంచి, ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత కాస్త టైం నాకు కేటాయించండి. 10-15 నిమిషాలు ఇవ్వండి. మీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ బటన్ కింద నొక్కి పెట్టుకోవడమే. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో వచ్చి ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో జరిగిన ఒక పర్టికులర్ క్రైమ్ ఇన్సిడెంట్, ఒక డిఎస్పీని ఇన్వాల్వ్ చేసి కల్పన వర్మ అని చెప్పి, ఒకసారి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీరు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. లేదు జియో పాలిటిక్స్లోనే ఐ వాంట్ టు లెర్న్ మోర్, ఇండియన్ రైస్కి సంబంధించి డీజేటీ గారు ఏమన్నారంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.